యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. మనము ఏ మార్గంలో నడవాలి అంటే క్రీస్తు మార్గంలో నడవాలి. క్రీస్తు మార్గంలో నడవాలంటే మనం ఏటిని విడిచిపెట్టాలంటే దుష్టుల ఆలోచన చెప్పిన నడవకూడదండి. దుష్టులు ఏదైనా ఆలోచన చెప్పి ఆ విధంగా మనల్ని పాపంలోనికి త్రోసివేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ మార్గంలోనికి మనం వెళ్ళకూడదు. అలానే పాపుల మార్గం నిలవకూడదు. పాపులకి పాపానికి మనం దూరంగా నిలిచి దేవునికి సమీపస్తులుగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా అపహాస్కులు కూర్చుండే చోట కూర్చుండకూడదండి. చాలామంది కూర్చుని బయట విషయాల గురించి మాట్లాడుకుంటూ అపహాసాలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి దూరంగా ఉండాలని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. ఎప్పుడైతే ఈ మూడిటిని విడిచిపెడతామో మనం క్రీస్తు మార్గంలో నడవడానికి దేవుడు కృప చూపిస్తాడు. అసలు క్రీస్తు మార్గంలో మనం నడవాలంటే ఏం చేయాలంటే ప్రతి నిత్యము దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని వాక్యానుసారంగా జీవించాలని దేవుని వాక్యం తెలుపుతుంది. అలాగూ జీవించడానికి పరిశుద్ధాత్మ వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపు చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.